ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనపడేలాగా చేసేదాన్ని భ్రాంతి అంటారు. ఇది హృదయానికి బుద్ధికి కలుగుతుంది. మనస్సుకుండే కోరిక వల్ల ఈ భ్రాంతి ఏర్పడుతుంది. ఈ కోరిక ఎంత తీవ్రమైందైతే ఈ భ్రాంతి కూడా అంతే తీవ్రంగా పనిచేస్తుంది. ఎలా? ఎదురుగుండా కనపడుతోంది, ఇది తప్పు అని తెలుస్తోంది, ఇది అబద్ధం అని తెలుస్తుంది, అయినా సరే ఈ కోరిక తీరడం కోసం దాన్ని నమ్ముతాం. చేతుల మీద అంకెలు రాసుకుంటాం, బిర్యానీ ఆకుల్ని కాలుస్తాం, కోరికల్ని మేనిఫెస్ట్ చేస్తాం, కోరికని సంకల్పం చేసి దాన్ని విశ్వాంతరాళాల్లోకి పంపిస్తాం. మీ బోడి సంకల్పాలు అవి విశ్వానికి ఏం అక్కర్లేదు. విశ్వం శివ సంకల్పంతో నడుస్తుంది. కాబట్టి ఈ భ్రాంతి నుంచి బయటపడాలి అంటే కోరికకి తీవ్రత తగ్గాలి. అతధానపి తథా సంస్థితానివ, ఉన్నది లేనట్టుగా కనపడేలాగా హృదయేయా సూచయతి, హృదయానికి అనిపించేలా చేసేది సా భ్రాంతి, దాన్ని భ్రాంతి అంటారు. ఈ భ్రాంతి నుంచి బయటపడాలి అంటే మనస్సులో ఉన్న కోరికకి తీవ్రత తగ్గాలి.